స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి శ్మశాన వాటికను డెవలప్ చేయాలన్న ఆలోచన ఏ ఒక్క సీఎంకు రాలేదని మంత్రి తలసాని చెప్పారు. హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగా ప్రజలకు కావాల్సిన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకొస్తున్నారని వివరించారు. అన్ని కూడా చేయవలసినటువంటి అవసరం ఉందని నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పొందలగడ్డ గురించి ఆలోచన చేసినటువంటి నాయకుడిని నేను ఎప్పుడు చూడలే. కానీ ఇక్కడికి వస్తే కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ ఖననం జరగాలనేటువంటి గొప్ప ఆలోచన మరి ఆ దార్శనికుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు మనమందరం సదా రుణపడి ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారికి ఆలోచన రావడం, ఆ ఆలోచనని ప్రజాక్షేత్రం లోపల మరి అద్భుతంగా చేరాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మన యువ నాయకులు కేటీఆర్ గారే దాని ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మున్సిపల్ మినిస్టర్లను కూడా నా 32 సంవత్సరాల సర్వీస్ లో ఎంతో మందిని చూసిన. కానీ ఈ యొక్క హైదరాబాద్ సిటీ మన జంట నగరాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మరి ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో మీరు అందరూ చూస్తున్నారు. ప్రజలు పెరిగిపోయినరు, పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది, మరి ఇండ్లు పెరిగిపోయినాయి, రోడ్డు కనెక్టివిటీ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు మీకు అందరికీ తెలుసు. మరి కుక్కడపల్లి నుంచి బాలానగర్ నుంచి బోయిన్పల్లి వెళ్లే వాళ్ళకి కానీ, ఫతేనగర్ నుంచి బల్కంపేట వెళ్లే వాళ్ళకి కానీ ట్రాఫిక్ కష్టాలు మనం చూసినాయి. కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతుండే. ఆ వైపున పోతే చింతల్ ఉద్బుల్లాపూర్ ప్రాంతం నుంచి కానీ అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది మన కళ్ళతో చూసినటువంటి. దీంతో పాటు అండర్ పాస్ కానివ్వండి, మరి స్టీల్ బ్రిడ్జులు కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, మరి అద్భుతమైనటువంటి గార్డెన్స్ కానీ, బస్ బే కానీ, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే